హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే ఇక్కడ చక్కెర పొంగలి చేసేస్తున్నాము. అమ్మవారి 9 రోజులు ప్రసాదాల్లో భాగంగా ఈరోజైతే చక్కెర పొంగలి చేస్తున్నాము. ఆ విధానం ఏంటో చూద్దాం. ఒక గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో నేతిలో బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే గిన్నెలో కొంచెం నెయ్యి యాడ్ చేసి అందులోకి రైస్, పెసరపప్పు వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఆ ఫ్రై చేశాక ఇలా వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పక్క గ్యాస్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని బెల్లం వేసుకొని వాటర్ పోసుకోవాలి. అది చక్కగా వాటరీగా అయినాక అంటే కొంచెం పాకంలా వచ్చాక పంచదార కూడా వేసుకొని రెండింటిని మరగేసుకోవాలి. ఇక్కడ పెసరపప్పు రైస్లోని మేము ఇలాచీ కూడా యాడ్ చేసామండి. అది ఫోన్లో రికార్డ్ అవ్వలేదు. మేమైతే ఇలాచీ యాడ్ చేసాం. మీకు చూపించడం కోసం ఇంకొంచెం ఇలాచీ అయితే వేసాము. ఇలాచీ యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు రైస్ మనం ఉడకబెట్టుకుంటున్నాం కదా, అందులో అది ఇలాచీ కూడా వేసి కలిపినాక ఈ బెల్లం తాలూకా వాటర్ కూడా తెచ్చి ఇందులో పెసరపప్పు రైస్లోని కలిపేసుకోవాలి. అది కలిపేసి చిక్కబడుతుందనగా మనము డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పచ్చకర్పూరం కూడా వేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ చక్కెర పొంగలి రెడీ అయిపోతుందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.